బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాదిగ ప్రజాప్రతినిధులందరూ కూడా నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గందరగోళమైనటువంటి నిర్ణయం, ఒక పక్క సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో కూర్చున్న బెంచ్ నిర్ణయం ప్రకటిస్తే ఒకరు వారికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ని బట్టి ఒక జడ్జ్ ఏబిసిడీలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మా కులాల మధ్య చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా మా డిమాండ్ కానీ ఎంఆర్పిఎస్ డిమాండ్ కానీ మొదటి నుండి ఏబిసిడి కేటగరైజేషన్ జరగాలి అనేది. కానీ ప్రతిష్టకు వెళ్ళి ఈగోస్కు వెళ్ళి ఏబిసిడి కాదు ఏబిసితోనే ఆపేస్తామన్నట్టుగా ఏబిసిలో మళ్ళీ గతంలో సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళను ఏ కేటగిరీలో చేర్చి మాకు మా ఉప కులాలకు మధ్య చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప మేము మా కళ నెరవేరింది అనే సంతోషాన్ని వెలిబుచ్చేటువంటి అవకాశం సందర్భం వచ్చింది అని ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు అవునన్నా కాదన్నా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మందకృష్ణ గారికి ఘనత దక్కుతుంది అని మాట్లాడితే మందకృష్ణ గారు ఈ నెల 7వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంలో ఆంతర్యమేందో మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి గనక మాదిగ సామాజిక వర్గం హైదరాబాదును చుట్టుముట్టింది అంటే ఆపే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు అనే ఒక నిస్సహాయ స్థితిలో అనుమతించకుండా ఈరోజు మందకృష్ణ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకునేటువంటి అవకాశం కల్పించింది. కానీ హక్కులను కాలరాసేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అలవాటు అయ్యిందేమో ఇప్పుడు. కానీ కోర్టులున్నాయి, వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా మా హక్కులను కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా, మా శక్తిని ప్రదర్శించేటువంటి సందర్భం వచ్చినప్పుడు మా శక్తిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఎవరు చేసినా ఖచ్చితంగా ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సబ్బండ వర్గాలు చేయూతనిచ్చి ఏకతాటిపైకి వచ్చి 60 సంవత్సరాల కలను నెరవేర్చుకోవడం కోసం తెలంగాణ సంఘటిత శక్తిని ప్రదర్శించడం జరిగిందో అదే పద్ధతిలో ఏబిసిడి కేటగరైజేషన్ కోసం 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మళ్ళీ ఒక్కసారి ఆలోచించేటువంటి పరిస్థితిని నెలకొల్పినరు ముఖ్యమంత్రి గారు.